నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నేను షాప్‌లా పెట్టుకుంటాను. నాకు షాప్ కావాలి అని మా వారిని అడిగితే, ఇదిగోండి షాప్‌ని మా వారు నాకు ఇక్కడ సెట్ చేశారు. హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది లాస్ట్ విజయవాడ వెళ్ళామని వీడియో పోస్ట్ చేశాను కదండీ! షామియానా టెంట్ హౌస్ వస్తువులు కొన్నానని. ఇప్పుడు విజయవాడ నుంచి చెలో మచిలీపట్నం అంటే బందరండి. చిలకలపూడి బంగారం అంటారు కదా! అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే నాకు ఆల్రెడీ నేను ఇమిటేషన్ జ్యువెలరీ అమ్ముతానని మీ అందరికీ తెలుసు కదా! యూట్యూబ్‌లో లైవ్స్ చేసేదాన్ని, చాలా పోస్ట్ కూడా చేశాను. స్టార్టింగ్లో పెట్టిన బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో 2, 3 టైమ్స్ ఇంకా ఫోన్‌పే చేసేస్తే వాళ్ళే పంపించేవారు. ఇంకెలాగో విజయవాడ వచ్చాను కదా అని చెప్పి కొన్ని విజయవాడలో, కొన్నైతే బందర్‌లో. బందర్ అంటేనే చిలకలపూడి అంటేనే 1 గ్రామ్ గోల్డ్ బాగుంటుంది కదండీ! మనకి హోల్సేల్ రేట్స్‌కే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చాలామంది అమ్ముతూ ఉంటారు కదా! ఇక్కడికైతే నేను వచ్చి కొన్ని నాకు కావాల్సిన జ్యువెలరీ ఐటెమ్ అంతా ఇక్కడే తీసుకున్నాననమాట. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి. తర్వాత నుంచి ఇంకా వాళ్ళు వాట్సాప్‌లో ఫొటోస్ అయ్యి పెట్టడం ద్వారా ఫోన్‌పే చేస్తే పంపించేసేవారు. ఇంకా ఎలాగో వస్తున్నాను కదా! కొంచెం దగ్గరుండి అయితే కొన్ని తీసుకుందాము షాప్‌కి సంబంధించనైతే ఐటెమ్స్ వచ్చాను. ఇదిగోండి చిలకలపూడిలో బోలెడన్ని షాప్స్ ఉంటాయండి. విజయవాడ నుంచి రావచ్చు. ఇటు మనం మేము వెళ్ళేది విజయవాడ తగలదనమాట. ముందు మేము మచిలీపట్నం నుంచే విజయవాడ వెళ్తాము. కాకపోతే ఇప్పుడు విజయవాడ పనుంది కాబట్టి విజయవాడ నుంచి మళ్ళీ వెళ్ళే దారిలో మచిలీపట్నం ఆగామనమాట. మచిలీపట్నం నుంచి చిలకలపూడి రోడ్డు మొత్తం ఇంకా 1 గ్రామ్ గోల్డ్‌కి సంబంధించిందే ఉంటది. పెట్టింది పేరండి ఇంకా అందరూ చిలకలపూడి అంటే 1 గ్రామ్ గోల్డ్‌కి పెట్టింది పేరు. చాలా బాగుంటుందండి ఐటెమ్ ఇక్కడ. ఇవన్నీ అయితే తీసుకుని నేను కొంత షాపింగ్ అయితే చేసుకుని అయితే మళ్ళీ తిరిగి పాలకొల్లు అయితే వచ్చేసాము. ఏమేమి తీసుకున్నాను ఏంటనేది కూడా నేను వీడియోలో చూపిస్తానన్నమాట. ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్‌లోనే అన్నీ దొరుకుతాయి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే తీసుకున్నంత మాత్రాన సరిపోదండి. మనకి ఏం తీసుకున్నాము, మనకి తీసుకున్న ఐటెమ్స్ అన్నీ వచ్చినాయా, దానికి సంబంధించిన కోడ్స్ ఇవన్నీ వచ్చిన వెంటనే చెక్ చేసుకోకపోతే ఎవరైనా మళ్ళీ వెంటనే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి చూపించాలంటే అప్పటికప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి వచ్చిన నెక్స్ట్ డేనే మొత్తం బాక్సెస్ అన్నీ మొత్తం ఒకసారి కాకుండా కొన్ని కొన్ని బాక్సెస్ వేటికయ్యి సపరేట్ చేసుకోవడం, బిల్స్ చెక్ చేసుకోవడం ఇవన్నీ అయితే చేయటం స్టార్ట్ చేశాను నేను. నేను ప్రతి ఒక్క ఐటెమ్ కొనేటప్పుడు కూడా 10 సార్లు అయితే చెక్ చేసుకుంటానండి. ముందుగా ఏంటంటే నేను అక్కడ ఒకసారి వేసుకొని అయితే చూస్తాను. బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి హారాలు, వడ్డానం, అరవంకి ఇవన్నీ ఒకసారి ఎలా ఉందని పెట్టుకొని అయితే చూస్తానండి. మనకి అక్కడ అలా పెట్టుకొని చూసేవాళ్ళు అందరూ అయితే కొంతమంది తెలిసిన వాళ్ళైతే తప్ప అలా ఒప్పుకోరు. అంటే ఈ మధ్యన కొంచెం రెగ్యులర్‌గా అలవాటు అయింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకుంటానండి. అని బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి అన్నీ ఒకసారి వేసుకొని అయితే చూస్తున్నాను. ఎందుకంటే ముందు నాకు ఎలా ఉంటుందో వేసుకొని చూస్తే తప్ప కొన్ని అర్థం కావు. అందుకే నాకు బాగా నచ్చింది అనుకుంటేనే అన్నీ తీసుకోవడానికైతే ఇష్టపడతాననమాట. ఏజ్‌ల వారీగా కూడా తీసుకుంటాను. కొంచెం చిన్న పిల్లలైతే ఒక కాలేజ్‌కెళ్ళే పిల్లలైతే ఎటువంటివి అడుగుతారు, పెద్దవాళ్ళైతే ఎటువంటివి అడుగుతారు, మీడియం అలా సైజుల వారీగా అయితే నేను తీసుకుంటాను. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి వడ్డానాలు, అరవంకీలు ప్రతి ఒక్కటి అన్నీ ఎక్కువ కాకుండా ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి బిజినెస్ చిన్నగా కొంచెం మాత్రమే తీసుకుంటాను. అంటే స్టార్ట్ చేసి ఒక 6 మంత్సే అయింది కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో మనకి అంత కరెక్ట్‌గా తెలీదు. కాకపోతే నేను స్టార్టింగ్‌లో చెప్తున్నాను, అందుకే లైవ్స్ పెట్టాను కదండీ! లైవ్స్ ఎందుకు పెట్టానంటే నేను ఎక్కువ మందికి బయట వాళ్ళకి అవసరం లేదు. నాకు తెలిసిన వాళ్ళకి ఎక్కువ మందికి నేను ఇది చేస్తున్నాను అని తెలుస్తది, రీచ్ అవుతదని నేను లైవ్స్ పెట్టేదాన్ని. ఎక్కువ యూట్యూబ్‌లో పోస్ట్ చేసేదాన్ని కదా వీడియోస్. నాకు ఇంకా అలా ఎక్కువ లైవ్స్ పెట్టిన తర్వాత కొంచెం ఇంటి దగ్గర అలవాటయ్యారనమాట. మీ వీడియో చూసాము అమ్ముతున్నారని తెలిసింది అని ఇంటికి రావడం ఎక్కువ అలవాటయింది. చాలా కొంచెం దూరంగా ఉన్న ఫ్రెండ్స్‌కైతే వాళ్ళు ఫోన్‌పే చేసేస్తారు. నేను ఇంకా కొరియర్ చేసేస్తాను, పంపించేస్తాననమాట వాళ్ళకి ప్యాక్ చేసేసి. ఇంకా బయట నుంచి తీసుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే వస్తారు. కానీ నాకు ఇంకా నేను చెప్పాను కదండీ! చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువగా అయితే తెచ్చుకోవట్లేదు. కొద్దిగా మాత్రమే తెచ్చుకుని అవి ఎలా వెళ్తున్నాయి అని
తీసుకునేదాన్ని బట్టి బిజినెస్ అయ్యేదాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను అనమాట. నాకు ఇంటి దగ్గర కొంచెం జనాలకి అలవాటయ్యింది. వీడియోస్ అయ్యి లైవ్స్ పెట్టడం ద్వారా వీడియోస్ అయ్యి అప్లోడ్ చేయడం ద్వారా ఇంటి దగ్గర అలవాటు అవ్వడం వల్ల నాకు ఇంటి దగ్గర కొంచెం బాగానే ఉందనమాట. దానివల్ల నేను తెచ్చిన వెంటనే నేను స్టేటస్లో అవి పెట్టేస్తాను కాబట్టి కొంచెం వచ్చి చూసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. నాకు మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేయటం మళ్ళీ లైవ్ పెట్టడం కుదరట్లేదనమాట. ఒకవేళ లైవ్ చేయాలి అనుకుంటే లైవ్ అయితే తప్ప మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళకి చూపించడం ఒకటి కుదరట్లేదు. దానివల్ల నేను యూట్యూబ్లో పెట్టలేకపోయాను అనమాట. లైవ్స్ కూడా ఆపేయడానికి కూడా కారణం అదే. కొంచెం పెట్టిన బిజినెస్ జనాల్లోకి వెళ్ళడానికి, తెలిసిన వాళ్ళకి నలుగురికి తెలియడానికి మాత్రమే నేను లైవ్ బాగా ఎక్కువ చేశాను. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఇంటి దగ్గరే బాగా అలవాటైందనమాట. ఏవి తెచ్చుకున్నాను, మనకి దాని కాస్ట్ మనకి ఎంత పడింది, మనం ఎంతకు అమ్మాలి అనేది ప్రతి దాని కోడ్ చెక్ చేసుకుని మనం కొన్న రేటుకి మనం ఎంత రేటుకి అమ్మాలి అనేది ఎప్పటికప్పుడు తెచ్చిన వెంటనే బ్యాక్ సైడ్ నేను రాసేసుకుంటానమాట. ఎవరైనా రేట్ ఎంత అని అంటే వెంటనే చెప్పగలిగేలా ఉండాలి. అలా చెప్పడం అయితే అలవాటు అవ్వలేదు, చూసుకొని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎంత కమ్మాలి ఏంటని తెచ్చిన వెంటనే మొత్తం అన్నిటి మీద రేట్ వేసేసుకొని ఆ తర్వాతే నేను వచ్చిన వాళ్ళకి చూపించడం అయితే జరుగుతుందండి. చిలకలపూడి రోల్డ్ గోల్డ్ అంటే గ్యారంటీ ఉంటుంది కదా, 6 మంత్స్ వారంటీ ఇస్తాడు అది ఇది అంటారు కదండి. అంటారు కానీ నేను ఇప్పటి వరకు 6 మంత్స్ నుంచి చేస్తున్న బిజినెస్లో ఐటమ్ అంతా బాగానే ఉంది, కానీ ఒకటి మాత్రం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అనమాట. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం నేను కొత్త. చైన్స్ అంటే మెడలో మంగళసూత్రం చైన్స్ ఉంటాయి కదండి, అవి మాత్రం నాకు అస్సలు నచ్చలేదనమాట. ఎలా ఉంటుందో యూజ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. నేను స్టార్టింగ్ తీసుకున్న తర్వాత మనకి 6 మంత్స్ వారంటీ అని చెప్తారు. ఆ లోపు ఏమన్నా డ్యామేజ్ అయినా కలర్ పోయినా మనకి ఎక్స్చేంజ్ చేస్తారనమాట. మనకు చెప్పడం అలాగే చెప్తారు, మీరు ఆ డేట్ నోట్ చేసుకోండి అని చెప్తారు. మేము వాళ్ళకి అలాగే చెప్తామన్నమాట. కానీ 1 మంత్కే అయితే ఆ చైన్స్ కలర్ పోవడం అలాగా 2-3 2 ముగ్గురు అలాగే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేనైతే అవి అమ్మడం అయితే మానేశాను. ఉన్న వాటిని కొంచెం అలా అడ్జస్ట్ చేస్తున్నాను, కానీ అమ్మడం మానేశాను, కొనడం మానేశాను. అలాగా ఫస్ట్గా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకళ్ళకి మాత్రం చాలా మన దగ్గర తీసుకున్నారు. ఒక 1 మంత్కే పోయింది, కలర్ చేంజ్ అయింది అయితే అన్నారనమాట. అప్పటి నుంచి అవి అమ్మడం అయితే మానేశాను, తీసుకోవడం మానేశాను. అదొక్కటే తప్ప మిగతావన్నీ క్వాలిటీగానే ఉన్నాయి, బాగా అనిపించినాయి. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఐటెం బాగుందండి, చాలా బాగుంది, ఎన్ని డేస్ అయినా మంచిగా ఆ లుక్ అయితే అలాగే ఉందండి, పాడవలేదు, కలర్ చేంజ్ అవ్వలేదు అని అన్నిటి మీద మంచి రేటింగ్సే ఇచ్చారు. హ్యాపీగా కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి అని అన్నారు. అదొక్కటే మంగళసూత్రం చైన్స్ మాత్రమే, అంటే మన దగ్గర తీసుకునే వాళ్ళకి మన మీద నమ్మకంగా ఉండి తీసుకుంటారు కాబట్టి మళ్ళీ అవి అమ్మకూడదని అయితే నేను డిసైడ్ అయ్యి అవి మాత్రం తేడం మానేశాను. మిగతా ఐటమ్ అంతా చాలా అంటే చాలా బాగుందండి. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఫుల్ సాటిస్ఫాక్టెడ్ అనమాట. ఐటమ్ అంతా కూడా ఇలా నెక్లెస్లని ప్రతి ఒక్కటి అయితే నేను తీసుకొచ్చాను. ముందు ఒక 2-3 వీడియోస్లో అయితే నేను తీసుకున్న ఐటమ్ అంతా పోస్ట్ చేస్తాను. అయితే మీరు ఇవన్నీ తీసుకున్నారు కదా, మీరు షాప్ ఎక్కడ పెట్టుకున్నారు, షాప్ ఎక్కడ మీది, ఇవన్నీ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. నేను షాప్ పెట్టుకుందామని అయితే అనుకోలేదండి. అంటే నాకు ఒక్కటి కాదు కదా, ఇటు యూట్యూబ్ చేసుకోవాలి, కింద మాకు టెంట్ హౌస్ ఉంటుంది, అది చూసుకోవాలి. దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే, నేను పెళ్ళిళ్ళకి కొబ్బరి బొండం డెకరేషన్ అని, ఇత్తడి పళ్ళం, ఇత్తడి చెంబు, ఈ డెకరేషన్ అని ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదండి. నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. పెళ్ళిళ్ళ సీజన్లో మాత్రమే అటువంటి వీడియోస్ వస్తాయన్నమాట. కాబట్టి వేరుగా షాప్ అంటూ ఏమీ లేదు. కింద ఈయన షాప్లో వర్కర్ ఉన్నా సరే నేను ఎప్పటికప్పుడు కింద చెక్ చేసుకోవాలి. ఈ లోపు ఈ కొబ్బరి బొండం ఆర్డర్స్ ఏమన్నా వస్తే ఆర్డర్స్ చూసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ ఒకటి పెట్టాను కదండి, 1 గ్రామ్ గోల్డ్, దీన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి నేను బయట ఎక్కడ షాప్ పెట్టుకోలేదండి. జస్ట్ కొంచెం పెట్టుబడితో మాత్రమే స్టార్ట్ చేసి తర్వాత ఇదిగోండి ఇలాగా షాప్ పెట్టించమని అడిగితే మా వారు ఇలా ఇంట్లోనే షాప్ సెట్ చేశారనమాట. ఇదిగోండి ఇదే నా షాపు. ఇంట్లో ఉన్న షోకేస్లో మా పిల్లలకి స్కూల్కి వచ్చిన మెడల్స్ ఇవన్నీ షోకేస్ని తీసేసి ఇంకో దాంట్లో సర్దుకుని ఇక్కడ నేనైతే షాప్ సెట్ చేసుకున్నానండి. ఎవరైనా వస్తే అయితే నేను ఇక్కడ కూర్చొని చూపిస్తాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడడానికి వస్తే, కొనుక్కున్న వాళ్ళు వస్తే ఇదిగోండి ఇలా సోఫాలో కూర్చొని అయితే చూస్తారండి. ఇది నా షాపు. ఇంట్లోనే ఇలా జస్ట్ చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఖాళీగా ఉన్న ఫీలింగ్ అయితే లేకుండా ఉంటుందని ఏంటోనండి అలవాటైపోయింది. ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చేస్తుండడం అలవాటైపోయి
ఇంకా ఖాళీగా ఉండలేనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్‌తో పాటు ఇది రన్ అవుతది నాకు. ఇందులో బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనకు అవసరమే, యూట్యూబ్ అవసరమే కాబట్టి రెండిటికి ఉపయోగపడుతుందనైతే నేను ఇలా ప్లాన్ చేసుకొని ఇదిగోండి ఇంట్లోనే ఇలా షోకేస్‌లో అయితే ఈ ఐటెమ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని చిన్న బిజినెస్ లాగా అయితే స్టార్ట్ చేశాను. నాకు భారీగా ఏమీ బిజినెస్ రన్ అవ్వాలి అని అయితే లేదు. జస్ట్ నేను అనుకున్నది రీచ్ అయ్యి ఇంటి దగ్గర వాళ్ళకి జస్ట్ అలా అలవాటైపోయి అలా మేనేజ్ చేసుకుంటే చాలు. మరీ భారీగా ఎక్కువైనా సరే నేను చేయలేనండి. ఎందుకంటే చెప్పాను కదా! సీజన్ టైంలో మాకు ఎక్కువ పనుంటది. కింద అద్దె చూసుకోవాలి, కొబ్బరి బొండం డెకరేషన్‌లో ఇవన్నీ ఎక్కువ వస్తా ఉంటాయి కాబట్టి, ఆ టైంలో కుదరదు కాబట్టి ఇలా జస్ట్ మిగతా టైంలో ఇవన్నీ చూపించుకుంటూ యూట్యూబ్‌ని రన్ చేసుకుంటూ అయితే ఈ నా చిన్న బిజినెస్‌ని అయితే స్టార్ట్ చేశాను. ఇది చిలకలపూడి బందర్‌లో అయితే తీసుకుంటానండి. మీకు కొంచెమేమో విజయవాడ ఫ్యాన్సీ ఐటెమ్ అంతా విజయవాడలో తీసుకుంటాను. 1 గ్రామ్ గ్యారంటీ ఐటెమ్ అంతా చిలకలపూడిలో తీసుకుంటానండి. ఈ చిన్న నా బిజినెస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే బిజినెస్ బావుంటుంది. మీకెవరికైనా కావాల్సితే అయితే నా నెంబర్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదండీ. చాలా వీడియోస్‌లో అయితే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్‌లో ఉంటుంది. మీకు ఏదైనా నచ్చితే మాత్రం నాకు స్క్రీన్‌షాట్ పెడితే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో ఇంతే. వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.